సరిగ్గా 2017 ఆగస్టు 19న కర్నూలులో సుగాలి ప్రీతి అనే 10th క్లాస్ స్టూడెంట్ అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. హాస్టల్ గదిలో ఉరి కొయ్యకు వేలాడుతున్న స్థితిలో మృతదేహం కనిపించింది. ఆగస్టు 19, 2017 కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్లో నా కూతుర్ని రేప్ అండ్ మర్డర్ చేసి చంపేశారండి. ఇది చంపి 3 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు పోయిన ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ మాకు సహకరించకుండా అక్యూజ్డ్ వాళ్ళతో కుల్లోడైపోయి మాకు డబ్బులు ఇచ్చి ఆశ చూపించి మమ్మల్ని కాంప్రమైజ్ కమ్మని ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క మా కర్నూలులో ఉన్న ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఎంపీలకు ఇదే అండి. మమ్మల్ని కాంప్రమైజ్ అయితే జగనన్న దగ్గర తీసుకెళ్తారంట. మేము కాంప్రమైజ్ కాకుండా కనుక మేము కూడా వాళ్ళతోనే ఇట్లనే రోడ్ల మీద ఉండాలండి. తప్పు చేసిన వాళ్ళేమో స్కూళ్ళల్లో హ్యాపీగా ఏసీ కార్లలో తిరుగుతున్నారు. మేము న్యాయం కోసం ఇంకా ఇప్పటికి కూడా 3 సంవత్సరాలు అయితే కూడా రోడ్ల మీద తిరుగుతూనే ఉన్నామని. కానీ ఇక్కడి నుంచి రాజకీయ ఒత్తిడి వల్ల వీటి వల్ల వీళ్ళని ఇబ్బందులు పెట్టి అందరి గత ప్రభుత్వంలోనూ ఇప్పుడున్న ప్రభుత్వంలోనూ వెళ్ళకనే న్యాయం జరగట్లేదని నేను జనసేన పార్టీ తరపు నుంచి కూడా నేను నా విజ్ఞాపన ప్రస్తుత ప్రభుత్వం వైసీపీ నాయకులు జగన్ రెడ్డి గారికి కూడా అసలు ఏం జరిగింది ఏంటి దానికి వారికి చేసిన వ్యక్తులకు శిక్ష పడేలాగా ప్రత్యేకించి నేను వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారికి నా విజ్ఞాపన, నా విన్నపం, బిడ్డను కోల్పోయిన ఆ దంపతులకి న్యాయం చేయవలసిందిగా నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఆవిడ ఒక సామాన్య గృహిణి లాయర్లను కూడా పెట్టుకోకుండా కేసులు వాదించేస్తుంది. బిడ్డ చనిపోతే ఒక సామాన్యురాలు లాయర్ అయిపోయింది. అంత ఆవేదన. కర్నూలు ఇన్ఛార్జ్ అనిల్ కుమార్ యాదవ్ అన్న గారికి మా సమస్య అంతా ఇంత ఫైల్ తీసుకొని మేము 2 సార్లు కలిసామండి. ఆయన అండమేమో మా హయంలో జరిగిందా, మా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా నిందితులను కాపాడుతున్నారా అని చెప్తున్నారు. కర్నూలులో ఉన్న ఏ అధికారులకు పట్టడం లేదు, కర్నూలులో ఉన్న ఏ నాయకులకు పట్టడం లేదు. నా కూతురు బాధ. దయచేసి నా కూతురికి మీరు తప్ప ఇంకెవరు న్యాయం చేయలేరన్న. ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ 3 నెలల క్రితం కర్నూలుకు వచ్చారు. మైనర్ బాలిక హత్యలో తీవ్ర అన్యాయం చేస్తున్నారు, నిందితులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి న్యాయం చేయకపోతే 3 నెలల తర్వాత మరి కర్నూలుకు వస్తాను, ఆందోళన చేపడతానని అప్పట్లో హెచ్చరించారు. రేపు ఎల్లుండి పవన్ కళ్యాణ్ కర్నూలు జిల్లా పర్యటన ఉంది. రేపు ఈ మైనర్ బాలిక అత్యాచారం హత్యకు సంబంధించి భారీ ర్యాలీ కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మైనర్ బాలిక హత్య కేసుకు సంబంధించి సిబిఐ చేత, అంటే తల్లిదండ్రుల డిమాండ్ మేరకు సిబిఐ చేత విచారణ జరిపించేందుకు సిద్ధమైంది. ఆ మేరకు ఈ కర్నూలు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారైన అనిల్ కుమార్ యాదవ్ గారికి కూడా నేను నా ఫైల్ ని ఇవ్వడం జరిగింది. 2 సార్లు కలిసాను. మొదటిసారి కలిసినప్పుడు బాగానే మాట్లాడినారు, రెండోసారి కలిసినప్పుడు యూ చీప్ పీపుల్ అన్నారు మమ్మల్ని. ఎన్ని పోరాటాలు చేశాను కానీ ఈ 3 సంవత్సరాల్లో సుగాలి ప్రీతిని కర్నూలు వరకు కూడా పరిచయం చేయలేకపోయాను. కానీ అన్నకి ఎప్పుడైతే చెప్పానో సుగాలి ప్రీతి గురించి, నా కూతురు ఇంతమంది లక్షల జనాల్లో గుండెల్లో గూడు కట్టునట్టు చేసినందుకు అన్నా మీకు వందనాలన్నా. రోజు సాయంత్రం 6:30 గంటలకి ట్విట్టర్ అనేది మొదలైంది. ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తే పాపం సుగాలి ప్రీతి కేసుకు న్యాయం జరుగుతుందని జన సైనికులు, లక్షల మంది జన సైనికులు మాకు వెంటుండి మాకు పోరాటం చేస్తూ ఉంటే జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి అని ట్యాగ్ చేస్తూ వాళ్ళు ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తే, ఇప్పుడు అర్ధరాత్రి పూట ఈ టైంలో జనసేన నాయకులు వాళ్ళ ఇంటికి వెళ్ళి పోలీసు వాళ్ళు మీకు లీగల్ యాక్షన్ తీసుకుంటాం మీ మీద, మీరు రేపు వచ్చి మీరు కనపరావాలా, మీరు ఆ కేసు సిబిఐకి ఇచ్చాం కదా, మీరు ఎందుకు దాంట్లో ట్విట్టర్ చేస్తున్నారని వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఇదేనా జగనన్న పాలన అంటే? జీవం లేని ఇలాంటి జీవోస్ ఇచ్చి ప్రాణాలు తీస్తున్న ప్రభుత్వానికి మేము ఒకటే చెప్తున్నాం, ఇప్పటికైనా ఆడపిల్ల విషయంలో కొంచెం త్వరగా సెక్షన్స్ కానీ త్వరగా కానీ చేయండి. లేదంటే ఇంకెంతమంది ఆడపిల్లలు ఇలాంటి జీవం లేని జీవోస్ ఇచ్చి మీరు ప్రాణాలు తీస్తారో మాకు అర్థం కావడం లేదని మా ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మా కేసును సిబిఐకి ఇస్తున్నామని చెప్పి దొంగ జీవోస్ ఇచ్చి మరి మమ్మల్ని మోసం చేయడం జరిగింది. మరి సిబిఐ ఆఫీసు కూడా మేము వెళ్లి విచారించగా ఇవి పనికిరాని జీవోస్ అండి అని చెప్పడం జరిగింది. సుగాలి ప్రీతి గారు అమ్మగారిని కలిస్తే ఆవిడికి పాపం దివ్యాంగురాలు, అన్న నా బిడ్డను చంపేశారన్న, 2 సంవత్సరాలు అయిపోయింది, ఎవరు పట్టించుకోవట్లేదు, అందరం ఇన్సూరెన్స్లు ఇచ్చిన వాళ్ళే ఉన్నాము ఇప్పుడు ముఖ్యమంత్రితో సహా. నాకు మొరేలు చాలా లోటు ఉండింది ఆ రోజున. ఏదో నిలబడ్డాం, ఒక మాట మాట్లాడాం, తర్వాత దాన్ని కర్నూలులో తీసుకెళ్ళాం. ఆ ఒత్తిడి పెడితే ఎంతో కొంత కదిలింది, ఇంకా న్యాయం జరగలేదు.
సిబిఐ దాకా వెళ్ళింది అంతే, ఇంకా న్యాయం జరగదు. అమ్మ వాసిరెడ్డి పద్మ గారు, నా పేరు పార్వతీదేవి. సుగాలి ప్రీతి కేసుకు సంబంధించి మీ ఆఫీసులో ఎన్నో ఫైల్స్ మూలన పడినాయమ్మా. ఒక్కసారి దయచేసి అవి చూసి నాకు న్యాయం చేయండి అమ్మా. అక్కడ జరుగుతున్న స్కూల్లో జరుగుతున్న ఆకృత్యాల గురించి పేజీల మీద పేజీలు రాసి ప్రూఫ్స్ తో సహా పెట్టి మీ ఆఫీసులో పెట్టానమ్మా. ఇంతవరకు మీరు చర్య తీసుకోలేదు కాదు కదా, ఒక నోటీసు కూడా ఆ స్కూల్ వాళ్ళకి ఇవ్వలేకపోయినారమ్మా తల్లి. ఆ స్కూల్ మీద కమిటీ వేయండి అమ్మా. ఆ స్కూల్లో ఆడపిల్లల మాన ప్రాణాలు పోతున్నాయంటే ఇప్పటి వరకు స్పందించండి. మీరు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన 2 మాటలకే మీరు ఆడపిల్లల మాన ప్రాణాలు పోతున్నాయన్నట్టుగా వారికి నోటీస్ ఇచ్చినారు. బానే ఉందమ్మా, కరెక్ట్. మీరు మహిళా కమిషనర్ గా చేసింది కరెక్ట్. మరి ఫస్ట్ గా మీరు ఇవ్వాల్సింది నోటీస్ లేదు తెలుసా అమ్మా? ప్రస్తుతం ఉన్న హోమ్ మినిస్టర్ గారికి మరియు మినిస్టర్ రోజా గారికి ఇవ్వాలి. అపాయింట్మెంట్ ఇస్తున్నామమ్మా అని పేపర్ ప్రకటన ఇచ్చి మా నెత్తి మీద చేయబెట్టి మరీ ఇచ్చారు. మరి దాదాపుగా ఇప్పటికి 4 సంవత్సరాలైనా ఇప్పటి వరకు అపాయింట్మెంట్ కాదు కదా. ముద్దాయిలు అయితే కనుక వాళ్ళు కలిసి వాళ్ళ కోడి వింటున్నారు కానీ బాధితుల తరఫున జగన్మోహన్ రెడ్డి గారు లేదని స్పష్టంగా తెలుస్తా ఉంది. మరి మా కేసుకి న్యాయం చేయండి అని చెప్పడం వలన మాకు ఇచ్చే శిక్ష ఇదేనా? పిల్లలను పోగొట్టుకుని 7 సంవత్సరాలైనా ఇప్పటి వరకు న్యాయం జరగక రోడ్ల మీద తిరుగుతున్న మాకు ఇంకొక ఇలాంటి అరెస్ట్మెంట్ అవసరమా? ఈ జగన్మోహన్ రెడ్డి కాలంలో మాకు న్యాయం జరుగుతుందా అనే డౌట్లు మాకు వస్తా ఉన్నాయి. సుగాలి ప్రీతి 14 ఏళ్ల బిడ్డని స్కూల్కి వెళ్తే 10 మందిని నాశనం చేస్తే దాన్ని పట్టించుకోడు ఎవడు. జగన్మోహన్ కి బొక్క పడితే, చిన్న గులకరాయి పడితే రాష్ట్రం అంతా ఊగిపోతాయి. సగటు మనిషి బాధ మనకి తెలియదు. సగటు మనిషి బాధ మర్చిపోయాం. నిజంగా నాకు ఆవేదన ఉంది. అసలు ఈరోజు సుగాలి ప్రీతి అనే కేసు ఎలా ఎక్కడి నుంచి బయటకు వచ్చింది మీరు చెప్పండి. ఇలాంటి అన్యాయం జరిగిందని మీ ఎవరికి తెలుసు? జీవో రిలీజ్ చేశారు, మా దగ్గర నుంచి వెళ్ళింది కానీ ఎక్కడికి వెళ్ళాలో అక్కడి నుంచి ప్రొసీడ్ చేయాలి, అక్కడ ఆపేశారు. హోంశాఖ నుంచి వెళ్ళింది సెక్రటేరియట్లో ఎక్కడో నెక్స్ట్ ఫైల్ ఢిల్లీకి వెళ్ళాల్సిన అక్కడ ఆపేశారు. మేము హోంమంత్రికి మేము సిబిఐకి పంపించేసాం అంటే లెటర్ చేశారు, లాక్ చేసి లాకర్లో పెట్టారు. ఇది జరిగింది. నేను ఫస్ట్ టైం ఛార్జ్ తీసుకోగానే మొదట చెప్పిన మాట పాపకి న్యాయం జరగాలి, ఏమేమి జరిగిందని సిఐడి చీఫ్ని నేనే తెలియజేశాను. డీజీపీ గారికి పంపించాను, అప్పుడు డీజీపీ గారికి తిరుమలరావు గారు, అలాగే సిఐడి అధికారులకు చెప్పాను, ఉన్నతాధికారికి, హోమ్ మినిస్టర్ గారికి చెప్పాను. ఇవన్నీ చెప్తే పోలీసు సిఐడి వాళ్ళు చెప్పింది ఏంటంటే అసలు అప్పట్లోనే ఎవరైతే దీని వెనక కుట్ర వెనక ఉంది ఇవన్నీ చెప్తున్నారో ఏ డిఎన్ఏ తారుమారు చేశారు. ఆ పాపకి న్యాయం జరగాలి, దోషులుంటే శిక్షింపబడాలి, దాంట్లో అసలు ఎప్పుడు లేదు. కానీ ఇలా ఒత్తిడి పెట్టాల్సిన వారికి కూడా నా విన్నపం ఏంటంటే మీరు అసలు ఈ కేసు ఎవరి వల్ల బయటకు వచ్చింది మీరు చెప్పండి. సో మా త్రికరణ శుద్ధిని, మా చిత్తశుద్ధిని మీరు తక్కువ ఎంచిన ఇక్కడికి. గత ప్రభుత్వం చేసిన తప్పులు కొనేసారు వీళ్ళు చాలా మందిని. మరి ఏం కొన్నారు, ఎలా కొన్నారు, దీని మీద కేసు పెట్టాలి. నన్ను లాగడం చాలా తేలిక అందరికీ, ఎందుకంటే నేను మెత్తని మనిషిని కదా. నా మీద రాళ్ళు వేసేయండి ఈజీ, నా చొక్కా పట్టుకుని ఈజీ. 2019-24లో సిబిఐకి వెళ్ళి ఇమ్మని మేము 1,00,000 మందితో చేస్తే వైసీపీ గవర్నమెంట్ సిబిఐకి ఇచ్చినట్టు ఇచ్చి ఊరిని ఒక తూతూ మంత్రంగా లెటర్ రాసి వదిలేశారు. నిజంగా చేయలేదు. మళ్ళీ వచ్చి ఇప్పుడు నేను వచ్చి ఫస్ట్ కేసు అదే తీసుకుందామంటే సాక్ష్యాధారాలన్నీ లాస్ట్ గవర్నమెంట్ నుంచి చెడిపేశారు. పోయిన సాక్ష్యాధారాలని మనం తిరిగి తీసుకురాలేదు. డిఎన్ఏ మనకి మాయం చేశారు, ఫాల్స్ డిఎన్ఏలు పెట్టేశారు, ఏమున్నాయో తెలియదు. సో సాక్ష్యాలు అంత కీలకం. క్రైమ్ సీన్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై గన్నవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు సుగాలి ప్రీతి తల్లి పార్వతి. ప్రీతి కేసులో దర్యాప్తు కోసం మొదటి సంతకం చేస్తారని పవన్ కళ్యాణ్ చెప్పారని పార్వతి అంటున్నారు. పండ్లున్న చెట్టుగా రాళ్ళు పడతాయంట. ఎవరైతే చేయూతనిస్తారో, ఎవరైతే ఆదరిస్తారో వాళ్ళని తిడితే ఎట్లాగా?